వెల్కమ్ బ్యాక్. వాణిజ్య సిలిండర్ కొరతతో కట్టెల పొయ్యిపై వంటలు చేయడానికి హోటల్స్, రెస్టారెంట్స్ సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. కట్టెల్లో పెట్టుబడి పెట్టి కోట్లలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నామని, అద్దెలు లక్షల్లో ఉన్నాయని ఓనర్స్ వాపోతున్నారు. ఈ యుద్ధం తమ జీవితాలను కోలుకోలేకుండా చేస్తుందని అంటున్నారు. తమను నమ్ముకొని పనిచేస్తున్న వర్కర్స్ కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. అయితే ఈ అంశంపై ఆదిలాబాద్ ఐన్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ దిగుమతి కాకపోవడంతో అయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు చిన్న చిన్న హోటళ్లపై అయితే పూర్తిగా ప్రభావం అయితే చూపుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్లను నిలిపివేస్తూ డొమెస్టిక్తో పాటు వైద్య అత్యవసర సేవలు అందించే ఆసుపత్రులకు మాత్రమే గ్యాస్ సప్లై చేస్తూ ఉండడంతో అయితే రెస్టారెంట్లపై ఆధారపడి ఉన్న వందలాది మంది వర్కర్స్తో పాటు హోటల్స్ యాజమాన్యాలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సురభి రెస్టారెంట్ వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఈ రెస్టారెంట్కు సంబంధించి ఇటు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారందరినీ ఆకర్షించడానికి కూడా వివిధ రూపాల్లో కూడా పూర్తిగా రెస్టారెంట్ అయితే తీర్చిదిద్దారు. దాదాపుగా కోట్లాది రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లను నిలిపివేయడంతో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు కస్టమర్స్ వస్తున్నారా, హోటల్ పరిస్థితి ఎలా ఉందో మనతో మాట్లాడడానికి సురభి యజమాని రవి ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, దాదాపుగా మీ హోటల్స్కి సంబంధించి డైలీ ఎన్ని సిలిండర్లు అవసరం పడేది, ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లు వస్తూ ఉన్నాయా, ఎటువంటి పరిస్థితులు ఉంది మీకు? దాదాపు మా సురభి గ్రాండ్ రెస్టారెంట్కు దాదాపు రోజుకు ఒక 4 నుంచి 5 సిలిండర్లు మాకు పడుతూ ఉంటాయి. దాదాపు 2-3 రోజుల నుంచి ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, మాకు సిలిండర్ సప్లై చేసే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా 2-3 రోజుల తర్వాత మేము స్టాక్ ఇవ్వలేమని చెప్పి మాకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానిలో నేపథ్యంగా మేము ముందు దీన్ని ఏ రకంగా ఎట్లా చేయాలని చెప్పి మనకు ఏదైతే యుద్ధం కారణంగా మనకు అసలే ఇన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ అనేది రోజుకు డెవలప్మెంట్ అనేది ఉండే. కానీ ఈ మధ్యలో బిజినెస్ అనేది మన ఎక్కడ కానీ రోజుకు బిజినెస్ అనేది కనబడతలేదు. దాంట్లో అదే సతమతం జీతాలు ఇచ్చి, వర్కర్లకు మెయింటెనెన్స్ జీతాలు ఇచ్చి, కరెంట్ బిల్లు కట్టి మనం రెంట్ పే చేసే వరకే మేము ఆ నెల కాగానే 30 రోజులు కాగానే గడిచిపోతుంది. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ గత 20 సంవత్సరాల నుంచి ముందుకు వస్తున్నాం. ఈ టైంలోనే మళ్ళీ ఈ యుద్ధం కారణంగా ఏదైతే గ్యాస్ ఏర్పడిందో మేము దీన్ని తీవ్రంగా నిరాశలో అసలు ఏం చేద్దాం, నెక్స్ట్ ఎట్లా చేద్దాం అనే ఆలోచనలో పడిపోయినాం. ఈరోజు గ్యాస్ డీలర్తో మాట్లాడితే కూడా రేపు ఒక్కరోజు వరకు మేము సర్వీస్ ఇవ్వగలుగుతాం, తర్వాత మాతోటి కాదు అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము ముఖ్యంగా ఇక్కడ మాకు రెస్టారెంట్లో ఇంతకుముందు 4 సిలిండర్లు పడేది, దాన్ని 1 సిలిండర్కే తీసుకురావాలనే పరిమితితోటి ఇప్పుడే మా స్టాఫ్ వాళ్ళతోటి కూడా నేను కూడా పొద్దున వచ్చి ఇవాళ దీన్ని ఎట్లా చేద్దాం, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనే ఒక కట్టెల పొయ్యి పెడదాం అనే ఆలోచనతోటి మళ్ళీ కట్టెల మీద బిర్యానీ చేయడం, కట్టెల మీదనే మనం రకరకాల వంటలు చేయడం, కొన్ని ఐటమ్స్ ఏది చైనీస్ ఐటమ్స్ కానీ కొన్ని ఐటమ్స్ కానీ తప్పని పరిస్థితులు అవి గ్యాస్ మీద చేయాల్సి ఉంటుంది. అట్లా డివైడ్గా చేద్దామని చెప్పి మేము దాన్ని పునరాలోచిస్తున్నాం. కానీ ఈరోజు ఈ యుద్ధం కారణంగా హోటళ్ళు చాలా వరకు బంద్ అవుతున్నాయి. కానీ ఈ బందడం వల్ల చాలామంది వర్కర్సు ఇవాళ ఉపాధి కోల్పోయే అవకాశం వస్తుంది. ఒక్కొక్కరు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ నా దగ్గర కూడా ఒక 70 నుంచి 80 మంది వర్కర్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి కోల్పోతే దీనికి మరి మన కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, దీనికి ఏ రకంగా సజెషన్లు ఇస్తారు, మరి ఈ రకంగా అయితే మన పరిస్థితులు ఏంది అనేది తీసుకోవాలి. ముందు దీన్ని తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని క్లియర్ చేసి మళ్ళీ గ్యాస్ సంస్థ ఎత్తివేయాలని చెప్పి కోరుతున్నాం. ఏ విధంగా మన ముందుకు తీసుకుపోవాలి మన ఆర్థిక సంక్షోభాన్ని, కానీ ముఖ్యంగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నది. దీన్ని గమనించి ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను. అంటే దాదాపు ఇటు ప్రతిరోజు కూడా కస్టమర్స్ సందడి ఎట్లా ఉండేది, ఇప్పుడు సిలిండర్లు రాకనైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్కువ మొత్తంలో సిలిండర్లు అయితే మీకు వస్తూ ఉన్న పరిస్థితి. మరో 2 రోజుల తర్వాత పూర్తిగా కమర్షియల్ సిలిండర్ కూడా మీకు సప్లై చేసే పరిస్థితి అయితే లేదు అంటూ గోదాం యాజమానులు కూడా చెప్పారంటున్నారు. ఎట్లా మరి ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది? దాదాపుగా 70-80 మంది వర్కర్లు ఉన్నారు. పూర్తిగా వారంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశాలు? అంటే ముఖ్యంగా మేము ఆలోచించింది, మాకు ఇక్కడ రెస్టారెంట్లో 2 కిచెన్లు ఉన్నాయి. ఒక కిచెన్లో రేపే పొద్దున వర్క్ స్టార్ట్ చేసి ఒక బిర్యానీకి
మెయిన్గా బిర్యానీకి కొన్ని వంటకాలకు కట్టెల పొయ్యి మీద చేద్దామన్న ఆలోచనతోటి మేము ముందుకు వస్తున్నాం. మిగతా వాటికి అది ఒక స్నాక్స్ ఐటమ్, చైనీస్ ఐటమ్కు రోజుకు 4 సిలిండర్లు పట్టే దగ్గర ఒక్క సిలిండర్ తోటి మనం దాన్ని స్నాక్స్ ఐటమ్ వాటిని నిలదీసి మిగతా వంటలు దీని మీద చేద్దామని ఒక పురాణం చేసి పడ్డాం. దానికి ముందు అందరితో పాటు మనం అందరికీ ఉన్న సంక్షోభమే మనకు ప్రత్యేకించింది కాదు. దానికి ముందు దాన్ని ఏ రకంగా వీలైతే ఆ రకంగా చేయడం, లేకపోతే కొన్ని వంటలకు బ్రేక్ చేయడం, కొన్ని మనకు కట్టెల పొయ్యి మీద కొన్ని వంటలు నడిపేయడం, ఇలాంటి ప్రత్యామ్నాయం తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే ఇటు రెస్టారెంట్లు కావచ్చు, హోటల్స్ యాజమాన్యాలు కూడా కేంద్రానికి అయితే లేఖలు రాసిన పరిస్థితి ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్లు కూడా సప్లై చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలంటూ కూడా లెటర్స్ అయితే రాశారు. హోటల్ ఇటు రెస్టారెంట్ యజమానిగా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు కేంద్రాన్ని? తొందరగా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో తొందరగా దీన్ని చర్య తీసుకొని దేశవ్యాప్తంగా ఈ సంక్షోభాన్ని తొందరగా ఎత్తివేయాలని చెప్పి నేను ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దాదాపు చూడొచ్చు, ఇటు ఈ కేవలం సురభి హోటల్కి సంబంధించి అయితే కోట్లలోనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. పూర్తిగా కస్టమర్లను ఆకర్షించడానికి కూడా అన్ని రకాల వివిధ హంగులతోటి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇటు గోవా బీచ్ కావచ్చు, డైనోసార్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి కూడా ఇట్లా వివిధ రూపాల్లోనైతే హోటల్లోనైతే తీర్చిదిద్దిన పరిస్థితులు అయినాయి. అయితే ప్రస్తుతానికి కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో కూడా గతతోటి పోల్చుకుంటే కూడా పూర్తిగా కస్టమర్స్ సంఖ్య తగ్గింది. ఇటు పూర్తిగా తాము హోటల్ను కూడా నడిపే పరిస్థితి లేదంటూ కూడా యజమాని అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉంది. దాదాపుగా ఈ హోటల్కు సంబంధించి 70 మంది అయితే పూర్తిగా వర్కర్లు అయితే డిపెండ్ అయి ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ల సిచ్యువేషన్ అయితే ఇదే విధంగా ఉంది. దాదాపుగా రెస్టారెంట్లతో పాటు పెద్ద పెద్ద హోటల్స్ కూడా పూర్తిగా గత 2 రోజుల నుంచి కూడా మూసివేసే దిశగానైతే అడుగులు అయితే పడతా ఉన్నాయి. అయితే 1-2 సిలిండర్లతోటి వాటిని తయారు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఇది అన్ని హోటళ్ళు కావచ్చు, రెస్టారెంట్లను అయితే వెసులుబాటు అయ్యే అవకాశం అయితే లేదు. కేవలం గ్రౌండ్ సెల్లార్లు ఉన్న హోటల్లో మాత్రమే వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అవి కనుక గ్రౌండ్ సెల్లార్లు లేకుండా మాత్రం వచ్చే కమర్షియల్ సిలిండర్లతోటి వారికి సరిపోక కూడా హోటల్స్ను క్లోజ్ చేస్తే దాంట్లో పనిచేస్తున్న వర్కర్లు మాత్రం రోడ్డున పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కేంద్రం పునరాలోచన చేయాలి, కమర్షియల్ సిలిండర్లను అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ రెస్టారెంట్ల యాజమాన్యాలు అయితే కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.